హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మన ప్రొఫెషనల్ పెనట్రేషన్ టెస్టింగ్ కోర్సులో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ పెన్ టెస్టింగ్ ఫండమెంటల్స్. ఒక పెన్ టెస్టర్కి ఒక ఆర్గనైజేషన్లో ఒక పెన్ టెస్టింగ్ చేయాలన్నప్పుడు ఏమేమి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో మనం వల్నరబిలిటీ అంటే ఏంటిది, ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంటిది, పేలోడ్ అంటే ఏంటిది, బైండ్ షెల్ అంటే ఏంటిది, రివర్స్ షెల్ అంటే ఏంటిది, దాంతోపాటు సిఐఏ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ యొక్క బేసిక్ టర్మినాలజీ మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు ఒక పర్ఫెక్ట్ పెన్ టెస్టింగ్ చేయగలరు. వల్నరబిలిటీ అంటే ఏంటిది? బేసికల్‌గా వల్నరబిలిటీ ఈస్ ఎ వీక్‌నెస్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండొచ్చు, అప్లికేషన్‌లో ఉండొచ్చు, ఓఎస్‌లో ఉండొచ్చు, థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో కూడా ఉండొచ్చు. ఎల్స్ మీరు రాసిన కోడ్‌లో కూడా వల్నరబిలిటీ అనేది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ ఓవర్‌ఫ్లో, దే ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్, ఎక్స్ఎస్ఎస్. వాళ్ళు కోడ్ రాసినప్పుడు ప్రాపర్‌గా ఇన్పుట్ వాలిడేషన్ చేయకపోవడం వల్ల, ఇన్పుట్ శానిటైజేషన్ కాకపోవడం వల్ల ఒక వల్నరబిలిటీ అనేది వస్తుంది. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంటిదంటే బేసికల్‌గా ఒక వల్నరబిలిటీని, ఆ వీక్‌నెస్‌ని టేకింగ్ అడ్వాంటేజ్, దాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. సో ఎక్స్‌ప్లాయిటేషన్‌కి బేసికల్‌గా ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఉన్నప్పుడు దాన్ని ఎస్‌క్యూఎల్ మ్యాప్‌తో ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి కంప్లీట్ షెల్ తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో పేలోడ్ మీకన్నీ చూపెడతాను. ఎక్స్‌ప్లాయిట్స్ ఎలా ఉంటాయి, పేలోడ్ అంటే ఇది బేసికల్‌గా పేలోడ్ అనేది పీస్ ఆఫ్ ద కోడ్ విచ్ విల్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్టర్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఇది బేసికల్‌గా పేలోడ్ అనేది పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెషిన్‌ని కాంప్రమైజ్ చేశారు. ఆ మెషిన్ కాంప్రమైజ్ చేసినాక మీకు షెల్ వచ్చింది. ఆ షెల్‌లో మీరు ఈ పేలోడ్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ షెల్లా, బైండ్ షెల్లా చేసినప్పుడు మీకు ఫర్దర్ కంట్రోల్‌గా ఉండొచ్చు. పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొచ్చు, క్రెడెన్షియల్స్ స్టీల్ చేయొచ్చు, పివట్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు, మాల్వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు, కంప్లీట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇక్కడ చూసినట్టయితే బేసికల్‌గా వల్నరబిలిటీస్, టెనబుల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెండర్ వల్నరబిలిటీ అసెస్మెంట్‌కి అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ చేయనందుకు చాలా పాపులర్ వెండర్. ఎవరైతే ఐటీ ఆర్గనైజేషన్‌లో పనిచేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. సో వల్నరబిలిటీస్ అనేది కేటగరైజేషన్ చేసిర్రు సస్టైనబుల్ వెండర్ వాళ్ళు. ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి వాళ్ళు కేటగరైజేషన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే సిస్కో వల్నరబిలిటీస్, డిఎన్ఎస్, డేటాబేస్ ఇట్లా వల్నరబిలిటీస్ అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఐబీఎంలో ఓకే, డేటాబేస్‌లో ఇక్కడ మీకు చూసండి ఐబీఎం రిలేటెడ్ వల్నరబిలిటీ ఉన్నాయి. పోస్ట్‌గ్రెస్, ఎస్‌క్యూఎల్, పీజీ అడ్మిన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ వల్నరబిలిటీస్. పీపుల్ కాల్ దిస్ ఈస్ లైక్ వల్నరబిలిటీస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఎక్స్‌ప్లాయిట్ చూడాలనుకుంటున్నారు కదా, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిట్. సో లెట్స్ లుక్ ఇంటు దిస్. దిస్ ఈస్ కాల్డ్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎక్స్‌ప్లాయిట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వల్నరబిలిటీ నేమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రైట్ ఎక్స్‌ప్లాయిట్. ఇక క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుంది ఎక్స్‌ప్లాయిట్. ఓకే, సో డౌన్‌లోడ్ అయింది. సో ఇదొచ్చేసి ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. విండోస్ ఎక్స్‌పీ మీద ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ చేశారు. ఇది వర్షన్ 2.0. హియర్ ఈస్ ద ఆథర్ నేమ్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాయిట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఎక్స్‌ప్లాయిట్ అనేది పైథాన్‌లో రాశారు. సో ఇది బేసికల్‌గా పేలోడ్ ఎక్స్‌ప్లాయిట్. సో మీరు ఇక్కడ బాటమ్ వచ్చినట్టయితే ఇక్కడ అవుపడుతుందా? ఓవర్‌ఫ్లో. దిస్ ఈస్ కాల్డ్ పేలోడ్. ఇది పేలోడ్. ఇక్కడ మీరు కొద్దిగా డౌన్ వచ్చేసినట్టయితే ఇక్కడ ఏం రాశాడు? షెల్ కోడ్ ఏస్ అనేది 207 పెట్టారు. ఆ తర్వాత వాల్యూ పెట్టాడు. ఆ తర్వాత నోప్స్ అంటే నో ఆపరేషన్స్. అలా 32 ఆపరేషన్స్ తర్వాత పెట్టాడు. ఆ తర్వాత ఓవర్‌ఫ్లో అంటే ఈ షెల్ యొక్క కోడ్‌కి కనెక్ట్ గా అని చెప్తుండు. ఒక్కసారి ఇది ఇది పేలోడ్ మెమరీకి పోయి ఒకదాని తర్వాత పోయి ఆ పర్టిక్యులర్ బఫర్ ఓవర్‌ఫ్లోకి పేలోడ్ ఇన్సర్ట్ చేసినట్టయితే డైరెక్ట్ షెల్ వస్తుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బేసికల్‌గా ఇక్కడ మీ యొక్క ఐపీ అడ్రెస్ పెట్టాలి. దేనికైతే కనెక్ట్ అయితే టార్గెట్ ఐపీ అడ్రెస్, టార్గెట్ పోర్ట్ నంబర్ ఇవి పెట్టాలి. సో ఇది ఎక్స్‌ప్లాయిట్ అండ్ పేలోడ్. ఎక్స్‌ప్లాయిట్‌లో పేలోడ్ ఉంటుంది. సో ఇంత ఈజీ అండర్‌స్టాండింగ్‌కి ఎలా చెప్తారంటే చాలామంది సో
ఎక్స్‌ప్లాయిట్ అనేది ఒక గన్ను. పేలోడ్ అనేది ఒక బుల్లెట్. సో, మీ టార్గెట్ 1 కిలోమీటర్ దూరంలో చాలా దూరంలో ఉన్నప్పుడు బేసికల్‌గా స్నైపర్ వాడతారు. స్నైపర్‌లో ఉపయోగించే బుల్లెట్ వేరు, గన్ను వేరు. పిస్తోల్‌లో ఉపయోగించే బుల్లెట్ వేరు, గన్ను వేరు. సో, మీ యొక్క టార్గెట్‌ని బట్టి అంటే టార్గెట్ ఎంత దూరంలో ఉన్నదని కాదు ఇక్కడ కాన్సెప్టు. అది ఎలాంటి వల్నరబిలిటీ దాన్ని ఎలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయాలి, ఎలాంటి షెల్ తీసుకోవాలని మీద మనకు క్లియర్ ఐడియా ఉండాలి ఒక పెన్ టెస్టర్స్‌కి. నెక్స్ట్ సిఐఏ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. మీరు ఒక పెన్ టెస్టర్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఏ డొమైన్‌కెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ 3 మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఏంటిది? అవైలబిలిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ. యెస్. వితౌట్ మీకు గనక ఇవి తెలవకపోతే మీరు సెక్యూరిటీలో పని చెయ్యరు. దీస్ ఆర్ ద 3 మెయిన్ పిల్లర్స్ అని చెప్తారు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటిది? బేసికల్‌గా ప్రొటెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఈ ఈ మీకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకొక బ్యాంకింగ్ అకౌంట్ ఉంది. మీ బ్యాంకింగ్ అకౌంట్‌ల మీరు లాగిన్ కావాలి. బేసికల్‌గా మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్. అది ఎవరికీ చెప్పకూడదు. దాంతో పాటు దాన్ని ఎవ్వరు అటాకర్స్ థెఫ్ట్ చేయకూడదు. వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అంటే బేసికల్‌గా వాళ్ళేం చేస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసినాక ఎంఎఫ్ఏ పెట్టడం జరుగుతుంది. అంటే పాస్వర్డ్ ఒకవేళ బైపాస్ చేసినా ఎంఎఫ్ఏ బైపాస్ కాకుండా. సో, దోస్ ఆర్ థింగ్ కాన్ఫిడెన్షియల్. యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈస్ కాన్ఫిడెన్షియల్. యువర్ హెల్త్ రికార్డ్స్ ఈస్ కాన్ఫిడెన్షియల్. అయితే ఇంటిగ్రిటీ అంటే బేసికల్‌గా మీ బ్యాంక్‌లో 10,000 రూపీస్ ఉన్నప్పుడు అది ఇయాల చూసినా 10,000 ఉండాలి. 10 రోజుల తర్వాత చూసినా 10,000 మాత్రమే ఉండాలి. సో, అక్కడ ఎవ్వరు దాన్ని మోడిఫికేషన్ చేయకూడదు. అంటిల్ ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా అకౌంట్‌లో 10,000 ఉన్నప్పుడు మీకు ఒక 5,000 ట్రాన్స్‌ఫర్ కొట్టినప్పుడు బేసికల్‌గా అవి ఖచ్చితంగా మిగతా 5,000 మాత్రమే ఉండాలి. అంతకన్నా తగ్గకూడదు, పెరగకూడదు. అంటే బేసికల్‌గా ఎన్ష్యూరింగ్ ద డేటా రిమైనింగ్ అక్యురేట్ అండ్ అన్‌ఆల్టరబుల్ అని చెప్తారు. అవైలబిలిటీ అంటే ఏంటిది? బేసికల్‌గా నేను నైట్ 12 గంటలకు లాగిన్ అయితాను. మార్నింగ్ 5:00 లాగిన్ అయితాను నా బ్యాంకింగ్‌కి. ఎప్పుడు లాగిన్ కావాలనుకున్నా అది ఆ వెబ్‌సైట్ అనేది నాకు అవైలబుల్‌లో ఉండాలి. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్ ఫార్మాట్‌లో చెప్పాను. సో, దిస్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద కీ పాయింట్ కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్. బేసికల్‌గా కామన్ వల్నరబిలిటీ, ఎక్స్‌పోజర్ అంటారు. సో, మనకు వల్నరబిలిటీస్ అనేవి చాలా రకాల ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఎందుకు వచ్చిందో నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సివి ఈస్ లైక్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ ద వల్నరబిలిటీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ అనే వల్నరబిలిటీ వచ్చింది. ఈ ఎస్‌క్యూఎల్ అనే వల్నరబిలిటీ వచ్చేసి ఆరకిల్ డేటాబేస్‌లో వచ్చిందా? మైఎస్‌క్యూఎల్ వచ్చిందా? ఎస్‌క్యూఎల్ లేదా ఎంఎస్ ఎస్‌క్యూఎల్ వచ్చిందా? లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగో డీబీలో వచ్చిందా? అండ్ అదర్ డేటాబేస్‌లో ఎందులో వచ్చింది? నో క్లారిటీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో వస్తే అది ఏ వెర్షన్‌లో వచ్చింది? 2016 19 22 ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ కన్‌ఫ్యూజన్ ఉంది. సో, ఏంటిది? ఎందులో ఫిక్స్ చేయాలి? ఈ వల్నరబిలిటీ అనేది ఏ సర్వర్ మీద ఎఫెక్ట్ అయింది? ఏ వెర్షన్ మీద ఎఫెక్ట్ అయిందో దేర్ ఈస్ నో క్లారిటీ. అప్పుడు నేషనల్ వల్నరబిలిటీ డేటాబేస్ అనే ఒక యూఎస్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క వల్నరబిలిటీస్ ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ సీవీఈ నంబర్ అంటారు. సీవీఈ నంబర్ చాలా వరకు మీరు డే టు డే యాక్టివిటీస్‌లో వాడతారు. సీసోస్ వాడతారు, సాక్ అనలిస్ట్‌లు వాడతారు. జీరో డే వల్నరబిలిటీస్ అప్పుడు వల్నరబిలిటీ అసెస్మెంట్, పెన్ టెస్టర్ ఎవ్రీవన్ ఇది చాలా రెగ్యులర్ టర్మినాలజీ. సో, సీవీఈ అనేది ఇక్కడ మనకు ఫార్మాట్ ఉంటుంది. సీవీఈ ఆ తర్వాత ఇయర్ 2025 ఆ సంవత్సరంలో ఎన్ని వల్నరబిలిటీస్ వచ్చాయి. ఇది ఒక ఫార్మాట్. ఇది సీవీఈ. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఒక సీవీఈ మైక్రోసాఫ్ట్ మైఎస్‌క్యూఎల్ 1.2 వెర్షన్‌లో ఉన్నప్పుడు ఈ సీవీఈ నంబర్ దానికి అసైన్ చేసి ఉంటుంది. సో, ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు ఫిక్స్ ద వల్నరబిలిటీ, ఐడెంటిఫై ద వల్నరబిలిటీ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆల్సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో, ఇట్స్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్క వల్నరబిలిటీకి ఒక సీవీఈ వచ్చింది. ప్రతి ఒక్క వల్నరబిలిటీ సీవీఈ అంటే ఏంటిది? అసైన్ చేశారు. ప్రతి ఒక్క వల్నరబిలిటీకి ఒక సీవీఈ అనేది అసైన్ చేశారు. తర్వాత ఏమైంది? మీరు ఒక క్లాస్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మీడియం రేంజ్ ఆర్గనైజేషన్‌లో ఒక 50,000 మెషిన్‌లు మీరు గనక స్కాన్ చేసినప్పుడు ఆ వల్నరబిలిటీస్ లక్షలలో వస్తాయి.
ఇమాజిన్ ఒక మెషిన్‌కి 10 వల్నరబిలిటీస్ ఉన్నా 50,000 వల్నరబిలిటీస్ ఎన్నవుతాయి? ద కౌంట్ విల్ బి హ్యూజ్. యెస్. ఇవన్నీ ఒక 20,00,000 వల్నరబిలిటీస్‌ని ఫిక్స్ చేసేందుకు కనీసం 20 మంది రిసోర్స్ అన్న ఉండాలి. ఇంక్లూడింగ్ ఆటోమేషన్ టూల్. ఇది చాలా కాంప్లికేటెడ్. సో, అందుకని ఏం చేశారంటే సివియారిటీ అని డిఫైన్ చేశారు. సో, మన ఈజీ లాంగ్వేజ్‌లో నేను చెప్తానేనండి. ఒక నలుగురు పేషెంట్స్ వచ్చారు ఒక హాస్పిటల్‌కి. ఒక హాస్పిటల్‌కి ఒకరొచ్చేసి దగ్గు, జలుబు, జ్వరంతో ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చేసి కాలు ఇరిగింది. ఇంకో వ్యక్తి వచ్చేసి హార్ట్ అటాక్ పేషెంట్. ఇంకో వ్యక్తి వచ్చేసి క్యాన్సర్ పేషెంట్. ఒక డాక్టర్‌గా మీరు ఈ నలుగురిలో ఫస్ట్ ఎవరిని చూస్తారు? బేసికల్‌గా హార్ట్ అటాక్ పర్సన్‌ని మనం హై క్రిటికల్ పొజిషన్‌లో యెస్. కొద్దిగా అటు ఇటు అయితే ప్రాణం పోతుంది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా మనం ఎమర్జెన్సీ వార్డ్‌లోకి తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకెళ్లాల్సింది ఏముంది? కాలు ఇరిగిన వ్యక్తిని. ఎందుకంటే కాలు విరిగిన వ్యక్తి ప్రాణం పోదు. బట్ హెవీ పెయిన్‌లో ఉంటాడు కాబట్టి తను వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లో తను ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ పేషెంట్ ఏంటిదంటే క్యాన్సర్ పేషెంట్ ఇమ్మీడియేట్‌గా అది పెరగదు. ఇట్స్ టేక్ డేస్ టు గ్రో అప్ ద క్యాన్సర్. సో, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన ఒక 1 అవర్, 10 అవర్స్ తర్వాత ట్రీట్మెంట్ చేసినా దట్ ట్రీట్మెంట్ ఈస్ ద సేమ్. ఓకేనా? బట్ ఈస్ ద డెత్ ఇష్యూ. అలాగనే ఒక సర్ది, జ్వరం, దగ్గు వచ్చినోడు ప్రాణాలకేం అపాయం ఉండదు. వారికి 3 అవర్స్, 4 అవర్స్ అయిన తర్వాత కూడా దే గో. అంటే ఒక డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్‌ని ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, దాని సివియారిటీని బట్టి, వారు డెత్ సినారియోని బట్టి, ఎవరు ఈ కేసు వదిలితే హార్ట్ అటాక్ పేషెంట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆపితే తను చనిపోతాడు కాబట్టి ఇట్ ట్రీటెడ్ యాస్ ఎ ఎమర్జెన్సీ. అలాగనే ఒక వల్నరబిలిటీస్‌కి కూడా బేసికల్‌గా ఒక సివియారిటీ రేటింగ్ అనేది చేశారు. అందులో క్రిటికల్, హై, మీడియం అండ్ లో ఇవి అసైన్ చేశారు. ఎవరు అసైన్ చేశారు? ఎట్లా అసైన్ చేశారు అంటే దీనికి సివిఎస్ఎస్ స్కోరింగ్ సిస్టమ్ అనేది డిఫైన్ చేశారు. ఇది యూనివర్సల్‌గా వాడతారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇదే స్టాండర్డ్ వాడుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ సివి 2021 44228 log 4j is a critical vulnerability. You can see is a critical vulnerability. Okay, SMV is also one kind of vulnerability using the ransomware. అండ్ కొన్ని వల్నరబిలిటీస్ ప్రివిలేజ్ ఎస్కలేషన్. సో, మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాము దాని మీద. ఇది సివిఎస్ఎస్ స్కోరింగ్ అనేది ఇది కాలిక్యులేటరు. మీ యొక్క వల్నరబిలిటీ ఎగ్జాంపుల్. ఒక అప్లికేషన్‌లో ఎస్‌క్యూఎల్ వల్నరబిలిటీ ఉన్నది. అప్లికేషన్ ఎక్కడ నెట్వర్క్‌లో యాక్సెస్ అవుతుంది కాబట్టి ఇట్స్ గో ఫర్ నెట్వర్క్. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది కాంప్లెక్స్ వల్నరబిలిటీయా? ఈజీయా? ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ చాలా ఈజీ వల్నరబిలిటీ. మీరు ఎస్‌క్యూఎల్ మ్యాప్ అలాంటి టూల్స్ యూజ్ చేసి ఈజీగా కాంప్రమైజ్ చేయొచ్చు. లో కాంప్లెక్సిటీ. సో, ఇన్ ద ప్రివిలేజెస్ రిక్వైర్డ్. ఈ వల్నరబిలిటీని ఎక్స్‌ప్లాయిట్ చేయాలంటే నీకు కనీసం అప్లికేషన్‌లో ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసి ఉండాలా? లేదా వితౌట్ అకౌంట్ యూ డైరెక్ట్‌లీ అటాక్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్ ఏం అవసరం లేదు. యూజర్ ఇంటరాక్షన్ కావాలా? యూజర్ ఏమైనా క్లిక్ చేయాలనా? ఏమైనా యాక్షన్ పర్ఫార్మ్ చేయాలనా అంటే ఇట్స్ కాల్డ్ నో. స్కోప్‌లో ఏమన్నా చేంజ్ ఉంటుందా కాన్ఫిగరేషన్‌లో? సెట్ నో. దీనివల్ల ఎస్‌క్యూఎల్ వల్నరబిలిటీ వల్ల ఏం జరుగుతుంది? కాన్ఫిడెన్షియల్ డేటాబేస్‌లో ఉన్న క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవ్రీథింగ్ వస్తాయి. సో, దాంతో పాటు ఇంటిగ్రిటీ. మీరు డేటాబేస్‌లో ఎలాంటి మోడిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఒక అకౌంట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ గో ఫర్ హై. అవైలబిలిటీ. అవైలబిలిటీ ఇట్స్ ఆల్సో గో హై. ఎందుకంటే ఒక డేటాబేస్ మొత్తం డిలీట్ చేసిండ్రనుకో, సో, మీరు అవైలబిలిటీ 0 ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సివిఎస్ఎస్ స్కోర్ ఈస్ 9.8. ఇట్స్ కాల్డ్ క్రిటికల్. ఇది ఎలా చేంజ్ అవుతుందో మీకు చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ కాంప్లెక్సిటీ ఒకవేళ హై ఉన్నప్పుడు ఈస్ గో ఫర్ హై. ఇక్కడ ప్రివిలేజెస్ ఉన్నాయి కదా! ప్రివిలేజెస్ వి రిక్వైర్డ్ హై. ఇట్స్ వెంట్ ఫర్ మీడియం. యూజర్ ఇంటరాక్షన్ గనక మనకు కావాలన్నప్పుడు ఇట్స్ గో ఫర్ 6.4. ఓకే. సో, స్కోప్‌లో చేంజ్ చేస్తుంటే అగైన్ ఇట్స్ గో ఫర్ 7.6. సో, ఇది. సో, ఇది గనక ఫిజికల్‌గా మెషిన్‌ని పట్టుకొని అటాక్ చేయాలంటే లోకల్‌లో చేయాలంటే ఇట్స్ గో ఫర్ 6. ఫిజికల్ మెషిన్ అయినప్పుడు ఇది. సో, ఒకే వల్నరబిలిటీ దాని యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ సివియారిటీని బట్టి సో, ఇది చేంజ్ అవుతుంది. సో, ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ.